శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడి నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. జీవముల దేవుని వాక్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు భయపడకండి. మీకున్న శ్రమగల లోయని దేవుడు నిరీక్షణ ద్వారంగా మారుస్తున్నాడు. అంటే మనం ఈ శ్రమలో ఉండిపోయాం, ఈ కష్టంలో ఉండిపోయాం, మనకి ఏ దారి లేదు, బయటపడలేము, ఇంకా అయిపోయింది, ఏదో 1-2 ఉన్నాయని అనుకుంటే అవి కూడా లేకుండా పోయినాయి. ఎవరో ఉన్నారు, వారు వస్తారు, మనకు సపోర్ట్ చేస్తారంటే వారు కూడా ఫోన్ ఎత్తడం మానేసి పక్కెట్టేశారు, మన నెంబర్లే బ్లాక్లో పెట్టేశారు, ఇంకా మనకి దారి లేదు, చావే గతి అని అనుకుంటున్నావు కదా. ఇక్కడ ఒక నిరీక్షణ లేదు, నేను బయటకు వస్తున్నాను, లేదు నేను బయటపడి మరలా దీవెనకరమైన సాక్షిగా ఉంటాను, ఈ శ్రమ నాకు కొంత సమయమే, ఈ శ్రమలో నుండి బయటకు రావడానికి పెద్ద దారే దేవుడు నాకు ఇస్తున్నాడు, నాకు ఒక వాగ్దానం వచ్చింది, నేను బయటపడతాను. ఏమైనా ఈరోజు కష్టం ఉండొచ్చు, ఈరోజు శ్రమ ఉండొచ్చు, కానీ నేను ఒక నాయకుడిని కాబోతున్నాను, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూడబోతున్నాను అని నీవు మాట్లాడబోతున్నావు. మాట్లాడిన దాన్ని దేవుడు స్థిరపరిచిన తర్వాత సాక్షిగా ఉండబోతూ ఉన్నాం. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా, నాకేం పర్వాలేదు, ఆరోగ్యం చెడిపోయింది, చచ్చిపోతావు, బతకు, ఎన్నో రోజులు ఉండవు అని డాక్టర్లు చెప్పొచ్చు. కానీ దేవుడు చెప్పాడు, నూతన బలము, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగునని. దేవుడు నూతన బలము, నూతన ఆరోగ్యం నీకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు నిలబడతావు, మళ్ళీ సేవ చేస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు, మరలా ప్రకటిస్తావు, బోధిస్తావు, అన్ని పనుల్లో యాక్టివ్ రోల్ చేస్తావు. దేవుడు నీకు మరలా నిరీక్షణ కలగజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట నిన్ను తాకుతుంది. ఈరోజు పడిపోయిన నీ వ్యాపారం, పడిపోయిన నీ స్థితి మరలా తిరిగి దేవుడు లేవనెత్తుతున్నాడు. భయపడవద్దు. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేయించున్నాను, ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఎలాంటి ఫలాలు ఇవన్నీ కూడా చూడండి. మొన్న ఒక సహోదరు అయితే 24 సంవత్సరాలు, పెళ్ళైన 24 సంవత్సరాలు, పిల్లలు లేరని ఏడుస్తూ ఉంటే ఆమె మరదలు అనుకుంటాను, ఏడవకు,
నా కొడుకుని ఇస్తానులే మీకు అని చెప్పి వాళ్ళకి పుట్టిన కుమారుడిని ఇచ్చి, మీకు పిల్లలు లేరని ఏడవద్దు, ఇదిగో నీ కొడుకే, మీరే పెంచుకోండి అని ఇచ్చారు. ఆ పిల్లోడిని పెంచుకుంటూ ముద్దాడుతూ నా కొడుకు నా కొడుకు అనుకుంటూ ఉంది. కానీ మనసులో ఏముంది ఆమెకి? నేను పెంచుకుంటున్నాను, సరదాగా ఉంటుంది, కానీ అది పేగు తెగి వచ్చిన బంధంకి వచ్చే ప్రేమ వేరుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. పేగు తెగి రావాలి. అది టీవీలో వాక్యం ఉన్నది, ఇలాగా ప్రార్థనా శక్తిలో ఇంతమంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. ఇసాక్ పాస్టరు ప్రార్థన చేస్తున్నాడంట, దైవజనుడు. అక్కడికి వెళ్తే మనకు పిల్లలు వస్తారని చెప్పి తన భర్తను తీసుకుని వచ్చింది. ఎన్నాళ్ళకి? పెండ్లైన 24 సంవత్సరాలకు వచ్చింది. ఏం కావాలన్నాను, ఇలా 24 సంవత్సరాలు అయిందయ్యా, పిల్లలు లేరు బాబు అంటే, తైలమును తీసుకుని ప్రతిష్ఠ చేసి, అలాగ ప్రతిష్ఠ చేసి దీవించి పంపితే అద్భుతంగా గర్భం వచ్చేసింది. ఇదిగో ఒక బుడంకాయ గర్భం రావటం మామూలు విషయమా? ఒక అమ్మాయి తన భర్తను దెబ్బలాడింది, బైబిల్లో కాలు రట్టుకుని మరి గొడవాడేసింది. యాకోబు భార్య రాహేలు, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావో అని గొడవాడింది. ఆడన్నాడు, నీకు పిల్లల్ని ఇవ్వటానికి నేను ఏమన్నా దేవుడిని అంటే మరి ఎవరిని అడగాలి నేను అంది. నువ్వు ఆయన్ని అడుగు, నేను నీకు ఎంత భర్తనైనా, నువ్వు నాకు ఎంత భార్య అయినా, మన దాంపత్యము దీవించబడాలి, నువ్వు ఫలించాలి, గర్భం ధరించాలంటే యెహోవా దేవుడి మీద ఆధారపడాలి. అందుకని బైబిల్ ఏమన్నాడంటే, గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఆమేన్. తైలాభిషేక ప్రార్థనలో నేను చెప్పాను, ఒక రోజుని అంటుంటాను కదా, మీకు ఎవరు కావాలి? పిల్లలు కావాలా? మనవలు కావాలన్న వాళ్ళు చేయి పైకెత్తండి, మనవడు కావాలన్న వాళ్ళు చేయి పైకెత్తండి. మనవరాళ్ళని చెప్తూ మనవలు కావాలనుకున్న వాళ్ళకి, మనవడు కావాలనుకున్న వాళ్ళని దీవించాను. ఒక సమయంలో ఒక ఆమె అలాగే చేయి పైకెత్తింది. కొడుకు కోడలని చెప్పి, ఒరే కొడుకుడా నువ్వు రా, నీకు గర్భం వస్తుంది అని కోడల్ని కొడుకుని పట్టుకుని మన ప్రార్థనా శక్తి తీసుకొచ్చి అయ్యగారు వీళ్ళకి ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేశాను, ఆమెకి గర్భం వచ్చింది. అడుగు చూసారా, స్క్రీన్ మీద కనబడుతుందా? ఇదిగో అందరూ ఇలాంటి వాళ్ళే ముదుర్లు పుడుతున్నారు. హల్లెలూయా. ఈమె కొడుకుని కోడలను తీసుకొచ్చింది. ప్రార్థన చేశాను, ప్రభువా వీళ్ళకి పిల్లల్ని బాబు అంటే ఇచ్చేసాడు ఆయన. ఇస్తే ఆ గర్భం వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్నారట, మగపిల్లోడు పుట్టాడు, మనవరాలు పుడుతుంది నీకు అన్నారట. ఆమె అందరి మీద దెబ్బలాడేసిందంట. ఏమనుకుంటున్నారు? మా ఇసాక్ పాస్టర్ గారు నాకు చెప్పాడు, మనవడు కావాలన్న వాళ్ళు చెయ్యెత్తమన్నాడు, చెయ్యెత్తాను, నన్ను దీవించాడు ఆయన దైవజనుడు, నేను మనవడిని కలిగి ఉంటాను అందట. కానీ ఆత్మను చూసి మాట్లాడాలి మనం. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏ బిడ్డ పుడతాడో చెప్పే చట్టము యేసుక్రీస్తు చట్టము. ఆమేన్, ఆమేన్. వాళ్ళందరూ అంటుంటే ఆమె అన్నదంట, మీరు ఏమని నన్ను డిస్టర్బ్ చేయకండి, దైవజనుడు ప్రవక్త పలికాడు అంతే, నేను మనవడిని ఎత్తుకుంటాను అంది. సరిగ్గా వచ్చి పడిపోయాడు బుడంకాయ గట్టు. చూడండి ఆమె ఏం సాక్ష్యం ఇచ్చిందో చూద్దాం. నా సాక్ష్యం ఏంటంటే, ఇదే రోజుల్లో నా కొడుకుని కోడలను తీసుకొచ్చిన ఆ నెలలోనే ఆ కోడలు కన్సీవ్ అయ్యింది. ప్రతి ఒక్కరు అంటున్నారు, నీకు ఆడపిల్లలే పుడతారు అంటుంటే, కాదు నాకు అయ్యగారు మనవాళ్ళు కావాలన్న వాళ్ళెల్లా చేతులు ఎత్తండి అంటే నేను కుడి చెయ్యెత్తాను. అదే ప్రకారంగా నీళ్ళు పోసుకున్న కాడి నుంచి కూడా కన్నే వరకు కూడా నాకు మనవడు పుడతాడని అందరికి కూడా చెబుతూనే ఉన్నాను. కానీ నన్ను ఎంతోమంది హేళన చేసినా కానీ నేను ఏటికి కూడా భయపడలేదు. ఇసాక్ అయ్యగారు చెప్పాడు, ఖచ్చితంగా నాకు మనవడిని ఇస్తాడని నేను అనుకున్నాను. ఇంక ఖచ్చితంగా మనవడిని ఇచ్చాడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి కేకలేయండి. ప్రభు కార్యములు చూడండి. ఆమేన్. మనందరి పెదవుల ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. మొన్న ఒక ఆమె వచ్చింది, ఏమో అన్నాను, లోపల శిశువు మెడలో పేగు చుట్టుకుపోయిందంటండి. ఇప్పుడు ఎలా మరి అన్నాను, ఏమోనండి భయం వేసేస్తుందండి అంతే. ఆ పేగుల్లోని
ఆ గర్భసంచిలో అన్ని రకాల సహవాసం చేసే శిశువు బయటకు వస్తుంది. ఆమెన్. దానికి శాంతులు ఏం కాదు, అసలు గర్భఫలం రావటమే శాంతి. ఇంక దానికి ఏ కీడు ఉండదు. పేగు తలలో ఇలా జరిగింది కనుక దానికి చాలా దోషం ఉంటుందని చెబితే ఇంకో పెద్ద ఆయన నూనె అట్టుకొచ్చి తల అందులో పెట్టి చేకెట్టు కోస్తుంటాడు ఒకడు. అలా కోసితే కీడు పోయింది అంటాడు. అంతే. ఆ నూనె ఆడెట్టుకుపోతాడు. ఎవరెట్టుకుపోతారు? ఆ కీడు నూనె ఆయనకి ఇంతకు అక్కడ ఒలబోసేసేయాలి. అంతేనా? పప్పులు ధాన్యాలు కీడు అని అన్ని మూటలెట్టుబడి కాదు. అందుకనే వాక్యము యథార్థమైనది. హల్లెలూయా. దైవజనుడు పిలువబడిన వాడు చేతులుంచి ప్రార్థించటం ద్వారా నీ పాపదోషం కొట్టివేయబడిన వాక్యం సెలవిస్తుంది. ఆశ్చర్యకరమైన సాక్ష్యం ఏంటంటే, గత నెలలో మన తైలాభిషేక ప్రార్థనకి అమెరికా నుండి ఒక ఫ్యామిలీ వచ్చారు. గణేష్, గీత అని ఒక భార్య భర్తలు, వారు కుటుంబంతో వచ్చారు. మీరు చూడండి, ఇది ఈ స్క్రీన్ మీద చూస్తే మీకు ఐడియా వస్తుంది. వీరు చాలా అనుకోకుండా మన భీమవరం తైలాభిషేకానికి వచ్చారు. అంటే ఇసాక్ భాస్కర్ ఎక్కడ దొరుకుతారా అని చూసుకున్నారు. ఆ రోజు మీటింగ్ ఎక్కడ ఉందంటే భీమవరం ఉంటే వారు భీమవరం వచ్చారు. వచ్చిన తర్వాత వారు ఒక సాక్ష్యం చెప్పారు కదా, ఆ భర్త సాక్ష్యం చెప్పాడు, అయిపోయింది. ఈమె ప్రార్థన చేయించుకున్నది. ప్రార్థన చేయించుకున్నప్పుడు నేను అన్నాను, నీకేం కావాలమ్మా, ఏం చెప్పు ప్రార్థన చేస్తానంటే, పాస్టర్ గారు నా కుమార్తెకి అమెరికాలో మెడిసిన్ సీట్ రావాలి, డాక్టర్ అవ్వాలి నా కుమార్తె. మనకి ఇక్కడే మామూలుగా సీట్ రావడం చాలా కష్టం. అమెరికాలో మెడిసిన్ సీటు అమెరికన్ గవర్నమెంట్ ఇవ్వటువంటి మామూలు విషయం కాదు అది. నేను అన్నాను, నువ్వు ఎక్కడికి వచ్చావంటే తైలాభిషేక ప్రార్థనకు వచ్చావు, ప్రవక్త దగ్గరికి వచ్చావు, నేను ప్రకటిస్తాను, ప్రార్థన చేస్తానని. మీరు గమనించలేదు, వారు నాతో కొంత సమయం ఉండి ప్రార్థన చేయించుకుని వెళ్తే నేను అన్నాను, నువ్వు మరలా దేవుడు నా బిడ్డకి సీట్ ఇచ్చాడని సాక్ష్యం చెప్పడానికి వస్తావు, సాక్షిగా వస్తావు. ఆ అమెరికాలో ఆ యూనివర్సిటీలకి ఒక్క సీటుకి 400 మంది. ఎంతమంది? ఒక్క సీటు 400 మంది అప్లై చేశారు. అక్కడ ప్రార్థన చేసాం. ఆశ్చర్యం ఏంటంటే, వెళ్ళిపోయిన తర్వాత వారు ఆ మెడిసిన్ సీట్లు తీసేటప్పుడు ఈమె పేరు తీసి పక్కనెట్టేశారు. బాగా బాధపడుతుంది. ఏమ్మా అన్నాను, పాస్టర్ గారు మీరొక్కసారి నా కుమార్తెతో మాట్లాడండి, డౌన్ అయిపోయింది, ఏడుస్తుంది, నాకు సీటు ఇంకా రాదేమో అని ఏడ్చేస్తుంది, పేరు పక్కకు పెట్టేశారు అంటే, నేను పక్కకి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభు ఏంటి ఆమె సంగతి ఏంటి అని అడిగాను. అడిగితే ప్రభు అన్నారు, సీట్ ఓకే అని చెప్పు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, గీతమ్మా దేవుడు సీట్ ఇస్తాడు. అలా కాదండి పక్కకు పెట్టేసి రెండు బాబు అది ఏ పక్కకు పెట్టినా ఎక్కడికి రావాలో అక్కడికి వస్తుంది. అది ఒకటే సీటు వస్తుంది. మీరు నాకు చెప్తే కొంచెం ధైర్యంగా ఉంది, నా కుమార్తెతో మీరు మాట్లాడాలంది. అయితే అన్నాను, తన కుమార్తెకి ఇచ్చింది. నేను అన్నాను, తల్లి నీ నోట శుభవార్త ఉండును కాక, ఏడవకు. ఒక సేవకుడిగా మాట్లాడుతున్నాను, వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడిగా మాట్లాడుతున్నాను. 100కి 100% నీకు మెడిసిన్ సీట్ వస్తుంది అన్న వెంటనే ఆమె పిల్ల ధైర్యం అయిపోయింది. చూసుకో, నేను ఒక పోస్ట్ మ్యాన్ అంతే, బుడంకాయ గారిని, కానీ డమ్మిని. నాలో ఉన్న దేవుని సన్నిధి గొప్పది. ఆయన నా నోటు నుండి వాక్కు పంపించాడు. ఆశ్చర్యం ఏంటంటే 400 మందిని పక్కకు పెట్టి ఈ అమ్మాయికి సీట్ కన్ఫర్మ్ చేశారు. అద్భుతముగా అమెరికాలో మెడిసిన్ సీట్ వచ్చేసింది. ఆమె ఫోన్ చేసి అడుగుతుంది నన్ను, పాస్టర్ గారు తైలాభిషేక ప్రార్థన మళ్ళీ భీమవరంలో ఎప్పుడు ఉందండి? ఈ మాట చెప్పాను. ఈ తైలాభిషేకానికి ఇట్టి పరిస్థితుల్లో మేము వచ్చేయాలని రెడీ అయిపోయారు వాళ్ళు. కాలేజీ నుంచి అమ్మాయికి వెంటనే జాయిన్ అవ్వాలని వచ్చింది. అమ్మాయిని తీసుకుని వచ్చి సాక్ష్యం ఇవ్వాలనుకున్నారు. వారు అక్కడ అమెరికాలో నా కుమార్తె మాస్టర్స్ చేస్తుంది, ఫైనల్ ఇయర్ చేస్తుంది. సరే అని చెప్పి, పాస్టర్ గారు మీ పాపను మా ఇంటికి పంపించండి అంటే, నా కుమార్తె నన్ను అమ్మ ఇల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయంటే, నా బిడ్డ టెక్సస్లో ఉంటుంది,
వీళ్ళేమో పెన్సిల్వేనియా స్టేట్లో ఉంటారు. నా కుమార్తె ఒక మిషనరీగా ఆ పెన్సిల్వేనియా వెళ్ళి ఆ కుటుంబంలో వారికి ప్రార్థన చేసి వాక్యం చెప్పి అక్కడ వారు సాక్ష్యం ఇచ్చారు. చూడండి, మెడిసిన్ సీట్ పొందుకున్న అమ్మాయి టెస్ట్ మనీ ఇచ్చింది, తర్వాత తల్లి సాక్ష్యం ఇచ్చింది. ఈ సాక్ష్యం వినండి. దీని ద్వారా మీరు ఒకటే నమ్మండి, దేవుడు మీకు ప్రకటించిన ప్రతి మాట 100% దేవుడు నెరవేరుస్తాడు. చూడండి. ఎస్. Praise the Lord, everybody. Na peru Pavitra. So this testimony is about my journey to medical school. So I recently applied to medical school, and I only applied to one school, and typically people apply to like 30 schools. But I only applied to one school because it was just the one that I wanted to go to. I didn't want to go anywhere else. And so I was been waiting for that decision, but in June I learned that I was actually put in the waiting list, and this was extremely discouraging for me. I felt so broken after I found out that I was waitlisted because I didn't have any other plans, and I was so down and so sad and depressed. And I remember my mother, she called Isaac uncle, and he spoke to me on the phone. He prayed for me, and he told me, like, you need to believe that this has already been done. So I started praying like that. I took it as a challenge with God. I was like, God, you're going to do this for me no matter what it takes, and I'm going to relentlessly ask you for this until you get tired of me, until you know, give me this blessing, Lord. So this waiting period, I really spent so much time with God. It was actually such a big blessing to have this waiting period. I prayed, like, I would wake up at 3 a.m. and I would pray. I would stay up and I would pray at 12 at night. I would sing songs all day. I would continue to study the Bible. I spent so much time with God during this time. Pray. I want to thank Isaac uncle for keeping me in his prayers, and దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మెడిసిన్ సీట్కి అప్లై చేయాలంటే ఒక్క కాలేజీకి అప్లై చేయరు. ఒక్కొక్కరు 30 కాలేజీలకి అప్లికేషన్ పెట్టుకుంటారు, దేనికో దాంట్లో వస్తే రావచ్చు అని. కానీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అర్థమైందా మీకు, ఒక్క కాలేజీకే పెట్టింది. ఆ పిల్ల విశ్వాసం చూడండి. ఆమేన్. ఇంకా అందరూ అన్ని కాలేజీలు పెడతారు, లేదు ఒక్క కాలేజీకి పెట్టింది. పైగా అక్కడ 400 మంది అప్లై చేశారు, ఒక్కటే సీట్ ఉంది. అది ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు దానికి విడుదల కలగజేసి. చూడండి, తల్లి ఆ సాక్షి కూడా పంపించింది. మా అమ్మాయి పవిత్ర, తన పేరు, తన మెడికల్ స్కూల్కి వెళ్ళడానికి అప్లై చేసుకుని ఉంది. ఎవరైనా కూడా మెడికల్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఒక 30-35 స్కూల్స్కి అప్లై చేసుకుంటారు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గెట్ ఇన్ టు ద మెడికల్ స్కూల్. కానీ ఆ అమ్మాయి తను అనుకున్న ఒకే స్కూల్కి అప్లై చేసుకుంది. మేము చెప్పాము, కానీ దేవుడు తన విషయంలో కార్యం చేస్తారని నమ్మి ఒకే స్కూల్కి అప్లై చేసుకున్నప్పుడు రీసెంట్గా జూన్లో తన నేమ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నదని తెలిసింది. వెయిటింగ్ లిస్ట్ అంటే యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు ఆర్ డినై అవ్వచ్చు. ఫ్రైడే తెలిసింది. తెలిసినప్పుడు మరి ఇస్సాక్ గారు కాల్ చేసి, ఏంటమ్మా అంటే ఇలా జరిగింది అని. పవిత్రకి ఫోన్లో ప్రేయర్ చేపించాను. ఆయన ఒక్కటే చెప్పారు, నమ్ము, విశ్వాసం ఉంచు, దేవుడు ఇచ్చేశాడు, నువ్వు అస్సలు ఏ విధంగానూ అధైర్యపడకు అని చెప్పారు. అప్పటి నుంచి పవిత్ర అదే వాగ్దానం పెట్టుకొని దేవుడు మహాకృప చెప్పిన July 4th తనకి యాక్సెప్టెన్స్ వచ్చింది. దైవజనుడితో మాట్లాడించాలని ఆమె బిడ్డతో మాట్లాడించింది. నేను ప్రార్థన చేసి చెప్తున్నప్పుడు వస్తుందా ఏంటో కదా, వచ్చేసింది అంతే. మనం ఎలా నమ్మాలంటే, మనం నమ్మిన దేవుడు నిజమైన వాడు. మనం ప్రార్థనా శక్తిలో ఉన్నాం. దేవుడు 100% మనల్ని సిగ్గుపడనియ్యాడు. ఆమెన్. ఇలాంటి ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. మీ అందరూ కూడా ప్రార్థనా శక్తిలో వచ్చిన మీరందరూ కూడా ఏ కార్నర్లో ఉన్నా మీరు ఆశీర్వదించబడతారు. మీరందరూ దీవించబడుతూ మీకు దగ్గరగా ఉన్న ఆరాధన మందిరాలకు వెళ్ళిపోతుండండి, ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆమెన్. ఇది వింతైన కార్యాలు. ఏ కార్యాలు ఇవి?
యేసయ్యే కార్యాలు. ఆమెన్. మొన్న ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ పెద్ద డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ని చూసి ఆశ్చర్యపోయాను నేను. ఇంతగా డాక్టర్ ఎవరు అంటే హార్ట్ స్పెషలిస్ట్ అంట ఆయన. ఎవరు? హార్ట్ స్పెషలిస్ట్ అంట. ఆయన అపాయింట్మెంట్ దొరకదని చెప్తున్నారు కింద. ఇంతకే ఆ పేరు చూస్తే అబ్బాయి ఎవరంటే ఆ పిల్లవాడికి మెడిసిన్ సీటు కోసం ప్రార్థన చేసిన పాస్టర్ గారిని మనమే. మా సంఘ పెద్ద కొడుకు ఆయన అక్కడున్నాడు. వాళ్ళ తండ్రి సబ్ రిజిస్టర్ ఆఫీసులో కొత్తపేటలో పనిచేసేవారు. అయ్యగారండి మీరేం కావాలంటే అది కోరుకోండి వేసేయని అంటున్నారు కదా, నేను నా కొడుకు డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. అయితే అయిపోతాడు అన్నాను. అయిపోతాడంటే కుదరదు, కాకినాడలో చదువుతున్నాడు అన్నాడు. ఎక్కడ? ఏ కాలేజీ? శ్రీ చైతన్యంలో చదువుతున్నాడండి. ఇప్పుడు ఏంటి మీరు రావాలండి అన్నాడు. సరే వస్తారని చెప్పి వెళ్ళిపోయాను. శ్రీ చైతన్య కాలేజీ తీసుకెళ్ళి వాళ్ళందరిలో పిల్లవాడిని పిలిచాడు. రే సాగు మాస్టర్ గారు రా, దైవజనుడు దీవించడానికి వచ్చాడు, నీకు సెలవు లేదు కదా, నువ్వు డాక్టర్ అయిపోతావు, నేను కోరుకున్నాను దేవుడిని, దైవజనుడు ప్రార్థిస్తాడంటే తైలం తీసుకుని ఆ కాలేజీలోనే ప్రార్థన చేసి నీకు ఫ్రీ సీట్ వస్తుంది, నువ్వు డాక్టర్ అయిపోతావు దీవించేసాను. అంతే, మళ్ళీ వచ్చేసాను. ఆడనుకున్నాడు ఆ పిల్లవాడు, అందరూ ఇంకా బాగా చదివి వాళ్ళు ఉన్నారు, ఫ్రీ సీట్ కొట్టడం మాటలా అని ప్రార్థన చేయించుకున్నాడు. అందరి ముందు వచ్చేసాం. ఎగ్జామ్ రాశాడు. అద్భుతముగా ఫ్రీ మెడిసిన్ సీట్ వచ్చేసి సీట్ వచ్చాక కొత్తపేట మన సంఘంలో పెద్ద సాక్షి చెప్పాడు. అయ్యారండి మీరు దీవించారు, ఏసై ఇచ్చేసాడు, సీట్ వచ్చింది, మరి ఇప్పుడు ఇంకేంటి? ఏమండి వైజాగ్ కేజీహెచ్లో వచ్చేలాగా అప్లికేషన్ పెట్టండి అన్నాడు. మళ్ళీ రెండోది, ప్రభువా ఇక్కడ వైజాగ్ దగ్గర కదా, కేజీహెచ్ లాంటి ఇవ్వండి బాబు అంటే ఆయన కూడా పెద్ద ఆయన, సరే నువ్వు చెప్పావు కదా ఇస్తానులే అనుకున్నాడు. కేజీహెచ్లో మెడిసిన్ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ చేశాడు, ఎంఎస్ చేశాడు. చివరికి ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఇవన్నీ మన ప్రార్థన. ఏ ప్రార్థన? మన మోకాళ్ళ ప్రార్థన. మీ పిల్లలు గొప్పవాళ్ళు కాబోతూ ఉన్నారు. ఎవరు ఆపున ఆగేది కాదది. దేవుడు మీకు అన్ని మంచి గృహాలు ఇస్తాడు. ఏడవకండి, అప్పులున్నాయని ఏడవకండి, లాస్ అయిపోయిన ఏడవకండి. మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమేనని చెప్పండి, చప్పట్లు కొట్టండి. మన పిల్లలు మన రాజ్యాలను వేలాలి. ఆమేన్. ఎప్పుడు ఎవరో వారే వారసత్వంగా కాదు, ప్రార్థనా శక్తి బిడ్డలు పాలకులు కావాలి. మీకు ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏది? దైవజనుడు ప్రకటించాడు, ఈరోజు మా ఇల్లు ఇంతగా ఆస్వాదించబడింది, నా బిడ్డను దేవుడు ఇంతగా ఆస్వాదించాడు. మీ అందరి గృహాలు రాజగృహాలుగా మారబోతున్నాయి. ఏ ఇంటికి వచ్చినా ఆ ఇల్లు ఐశ్వర్యంగా ఉండాలి. ఏ ఇంటికి వచ్చినా ఇంట్లో రక్షణ ఉండాలి. ఏ ఇల్లు అయినా రాజభవనంగా ఉండాలి. నేను వచ్చే ముందు మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఎప్పుడు వస్తారండి అని చేస్తున్నారు కదా, తొందరలో అదొక ప్రాజెక్ట్ పెట్టుకుంటాను. ఏది? ఇప్పుడు అన్ని చోట్లకి వచ్చి తైలాభిషేకం చేసి వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఈ చేసిన తైలాభిషేక ఫలాలు చూడటానికి వస్తున్నాను నేను. మీరు మీ పిల్లలు ఫలిస్తారు, మీరు మీ పిల్లలు దీవించబడతారు, మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. కృపాక్షేమములు మీ వెంట వచ్చును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. లేచి తొందరగా నిలబడదాం. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. దినములు వచ్చుచున్నవి. సోదెగాండ్రి మాటలు, జాతకాలు, భూతకాలు, అసూయలు, మత్సరములు ఇవన్నీ వదిలిపెట్టేయండి. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి గుండె నిండా యేసుని చేర్చుకోండి. ఎక్కడుంటే అక్కడ, ఏ ప్లేస్ నుండి ఆ ప్లేస్. ఇది నిజమైన జీవము గల దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నిన్ను ఆయన సిగ్గుపరచడు. 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, కదలకండి. ఎక్కడుంటే వారు అక్కడే ప్రార్థనలో, ప్రభువా నన్ను ఆశీర్వదించావా, ఈరోజు నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. భయపడకు,
నీ చిన్న ఆశను దేవుడు నెరవేరుస్తున్నాడు. నీ చిన్న కోరికను దేవుడు నెరవేరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ చెయ్యి వీడువాడు. ఎక్కడున్నవారు అక్కడే నమస్కరించండి, కళ్ళు మూసుకొనండి. ప్రభువా, ఇంత గొప్ప సేవలో నన్ను నడిపించావు, ఇంత గొప్ప బలమైనటువంటి వాగ్దానం నాకు ఇచ్చావా, నీకు వందనాలు బాబు అని అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. మీకు మంచి దినాలు వచ్చుచున్నాయి. దేవుడికి ఆలస్యము చేయడు. ప్రతి దర్శనాన్ని నేను నెరవేరుస్తాను. ఇంకా జరగలేదని అనుకుంటున్నావేమో, జరిగిన కార్యాలు చూడబోతున్నావు. జరిగించేవాడు నీకు మాట ఇస్తున్నాడు. అయ్యా, నీ ఎదుట నేను చేసిన ప్రతి పాపమును క్షమించండి. యేసయ్యా, నిన్ను రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నీ సన్నిధి నాకు దయచేవావు, నీ అభిషేకము నాకు దయచేవావు అని ప్రార్థించే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.